జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం నిజామాబాద్ లోని కలెక్టరేట్ లోని తన క్యాంపు కార్యాలయంలో స్వీయ నమోదు చేసుకున్నారు. జనగణనలోకి ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్లైన్ వెబ్సైట్ sc.cnas.government.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్లో గానీ, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు స్వీయ నమోదు చేసుకోవచ్చని సూచించారు. జనగణనకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి జారీ చేయబడుతుందన్నారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్డ్ ఎన్యూమరేటర్లు మే 11 నుంచి జూన్ 9వ తేదీ మధ్య కాలంలో క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి నెంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే ధృవీకరణ సమయంలో వారి ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం ఉండదని, ఆన్లైన్ లో నమోదు చేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధృవీకరిస్తారన్నారు. దీనివల్ల ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండేవారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణంలో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. అయితే స్వీయ గణనలో ఖచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలని, వీటి ఆధారంగానే ఎన్యూమరేటర్లు నియమించడం జరుగుతుందన్నారు. జనగణన ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమగ్రతను పెంచడం, ప్రతి పౌరుడి వివరాలు జనగణనలో చేరేలా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ స్వీయ గణన ప్రక్రియను జిల్లాలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఎంతగానో దోహదపడే జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, జిల్లాలో ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మన జనగణన ప్రక్రియలో మనం ఫస్ట్ టైం డిజిటల్ ఆన్లైన్ ద్వారా చేస్తున్న జనగణన ప్రక్రియలో ఈరోజు నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వజనగణనకి విసిల్బాట్ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమవుతోంది. ఆ సందర్భంలో నేను ఈరోజు నా సెల్ఫ్ ఎన్యూమరేషన్ నిజామాబాద్ నుంచి నమోదు చేయించాము. మ్యాక్సిమంగా ఈ చేసుకోవడానికి, మొత్తం ప్రక్రియ చేసుకోవడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. దీంట్లో మనకి కావాల్సిన బేసిక్ వివరాలు ఆ వెబ్సైట్లో లేదా ఫోన్ యాప్ ద్వారా మనం నమోదు చేయాలి. మొబైల్లో మన సంబంధించిన మొబైల్లో ఒక ఓటీపీ కూడా వస్తుంది. ఈ ప్రక్రియ ఈరోజు 10 మే వరకు నడుస్తుంది. ఈ గడుపులో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత 11 మే నుంచి 9 జూన్ వరకు మన మనం చేసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ని విచారణ చేసుకోవడానికి ఎన్యూమరేటర్స్ వస్తారు. ఇందులో ఒక మంచి పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే మన సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసామో ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు మనం అదే జాగాలో, అదే స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేటప్పుడు మనకి ఒక కోడ్ వస్తుంది. దాన్ని SEID సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అంటాము. ఆ ఐడి మనం ఆ ఫీల్డ్ ఎన్యూమరేటర్కి చెప్తే మళ్ళీ వాళ్ళ మొబైల్లో, వాళ్ళ డివైస్లో మనం నింపిన వివరాలన్నీ వస్తాయి. వాళ్ళు దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. మనం ఆ వెరిఫికేషన్ జరిగే సమయంలో అక్కడ ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం ఏదైతే మన లొకేషన్ నింపుతున్నామో అది మనం కొంచెం జాగ్రత్తగా, కరెక్ట్గా నింపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్యూమరేషన్ లొకేషన్ బట్టి మనకి ఎన్యూమరేటర్స్ అలాట్ అవుతారు. ఇప్పుడు మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హౌస్ లెవెల్ బ్లాక్స్ HLB క్రియేషన్స్ ఎక్సర్సైజ్ కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది. మన నిజామాబాద్ జిల్లాలో కూడా కసరత్ అంతా మేము పూర్తి చేసి ఉన్నాము. తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసే క్రమంలో మీ లొకేషన్ బట్టి మీకు ఎన్యూమరేటర్స్ అలాట్ చేస్తాము. సో ఇది ఫస్ట్ టైం మన సెన్సస్ ఆధ్వర్యంలో ఈ విసిల్బాట్ మనకి కల్పించడం జరిగింది. దీనివల్ల వేరే వేరే ప్రాంతంలో లేదా వలస కార్మికులు ఎక్కడైతే వాళ్ళు నివాసిస్తున్నారో వాళ్ళు కూడా ఈ జనగణనలో తప్పకుండా నమోదు అవ్వాలి అనేది
ఒక మంచి విసులుబాటు సౌకర్యాలు కల్పించడం జరిగింది. నేను అందరితో విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ని వాడుకోవాలి, వినియోగించాలి. అండ్ మీరు ఈ చేసే క్రమంలో తప్పకుండా మీరు ఏదైతే ఎస్సీ ఐడి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఏదైతే జనరేట్ అవుతుందో కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. 11 మే నుంచి 9 జూన్ వరకు మళ్ళీ దాని ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ.